14వ వచనాల్లో మనం చూస్తుంటే, ఇక మీదట ఆయనకి ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పుదురు అని చెప్తున్నారండి. ఈ రకంగా ఉన్న వచనాల్లో ఈ పండ్లు ఎంత మాత్రం వారము అని ఇంకెన్నడూ మరి పండ్లు తినకుందురుగా, వారి స్తోమత అండి, ఏసుకున్న స్తోమత అది. మరి చెట్టును చూసి మనం శపించగలమా మనకు అందనప్పుడు? ఏమండి, ఆయన మరి అంత అధికారం అంటండి, తన స్తోమతను చూపెడుతున్నాడు. ఇంకెన్నడూ నువ్వు నీ పండ్లు ఎవరు తినకుందురుగాక అని చెప్పిను. ఇది ఆయన శిష్యులు వినిరి. చూడండి, వారు గుర్తు పెట్టుకొని మరి రాశారన్నమాట అండి. కాబట్టి అండి ఇక్కడ 14వ వచనంలో ఏముంది? రేపేమి సంభవించినా మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆవరి వంటి వారి. ఇక్కడ స్తోమత, మీ జీవం ఏపాటిది అనేది 14వ వచనం. 14 ఇక్కడ మళ్ళీ 14లో మరి దినవృత్తాంతాలు 14లో ఏం చెప్తున్నాడండి? ఈ ప్రకారం మనపూర్వంగా ఇచ్చు సామర్థ్యము మాకుండుటకు నేనే మాత్రం వాడును, నా జనులు ఎంత మాత్రము, సమస్తం నీ వలనే కలుగును కదా అంటున్నాడండి. సమస్తము నీ వలనే కలుగును కదా అంటున్నాడు. కాబట్టి నేనే మాత్రం వాడును, నా ఇల్లే, నా జనులు ఎంత మాత్రం వారము, మా సామర్థ్యం కలిగి ఉంటుటకు. కాబట్టి అండి ఈయన సామర్థ్యము, ఈయన వారి స్తోమత ఇక్కడ వీరు చెప్తుంటుంటే, మీ జీవం ఏపాటిది, అంతలో కనబడు అంతలో ఆవిరైపోతారని ఇక్కడ 14వ వచనం, ఇక్కడ 14వ వచనం, ఇక్కడ 14వ వచనం, 3 14వ వచనంలో మరి అక్కడ ఆ రీతిగానే ఉన్నాయి.